చెల్లి నువ్వు చాలా తెలివైన దానివా? అయితే దమ్ముంటే ఆన్సర్లు చెప్పు. ఏది నల్లగా పుడుతుంది, తెల్లగా జీవించదు, ఎర్రగా జీవిస్తుంది? బొగ్గు. కరెక్ట్ చెప్పు. నువ్వు కూడా కరెక్ట్ చెప్పు. శభాష్. ఓకే, ఇది చాలా టఫ్ క్వశ్చన్. ఏది అడవిలో పుడుతుంది, అడవిలో జీవిస్తుంది, మన ఇంటికి అడ్డుగా ఉంటుంది? గడప. ఎస్, కరెక్ట్ చెప్పావు. నువ్వు కూడా కరెక్ట్ చెప్పావు. శభాష్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్, ఇది చాలా కష్టం. ఏంటంటే ఏది అడవిలో పుడుతుంది కానీ మన ఇంటికి వచ్చి డాన్స్ చేస్తుంది? మా తమ్ముడు. అది అయ్యో, అది కవ్వమే. అవును జయశంకర్, కరెక్ట్ చెప్పావు. ఓకే, ఇది దీనికి అన్నిటికన్నా టఫెస్ట్ క్వశ్చన్స్. ఏంటంటే ఏది ఒక్కటి కొంటే రెండు వస్తాయి? చెప్పులు. చెప్పులు. కరెక్ట్. ఇద్దరు కరెక్ట్ చెప్పారు. శభాష్. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ కి ఒక క్వశ్చన్. ఓకే, ఎందుకు ఒక ఊర్లో రెండు బొమ్మలు ఉంటాయి? ఒకటి గాంధీ తాతది, ఒకటి నెహ్రూ తాతది. ఒక కావుకావు అనే ఒక పక్షి అనేది గాంధీ తాత బొమ్మ మీద వాలకుండా నెహ్రూ తాత బొమ్మ మీద వాలింది. ఎందుకు వాలిందో మీరు కామెంట్స్ లో చెప్పండి. ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ వీడియో నచ్చితే